అయ్యో అయ్యో మా బండ్లు డొక్కు డొక్కు అయిపోయాయి, ఇదేం రోడ్ల పరిస్థితి అని మొత్తుకుంటున్న ప్రజలు. అటువైపు వెళ్లాలంటేనే భయం 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 గుప్పెట్లో ఇటు జవహర్ నగర్ ప్రజలు, అటు యాప్రాల్ ప్రజలు. బస్సులు, కార్లు, ఆటోలు మరియు పాదచారులు ప్రధానమైన రోడ్లు గుంతలు గుంతలు ఉండడం వలన ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ అధికారులను అడగగా ఇది మా పరిధి కాదు, ఆర్మీకి వస్తది అని విడ్డూరంగా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు జవహర్ నగర్ ఫైరింగ్ రేంజ్ కమాండ్ నుండి జీకేసీ ప్రైడ్ మీదుగా ఆర్మీ హనుమాన్ టెంపుల్ వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండకడుతూ రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రోడ్డు సమస్య విషయంలో స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారికి జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విన్నవించగా వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కొరకు పై అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ రోడ్డు గురించి జీహెచ్ఎంసీ అధికారులను మరియు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేసరికి ఇది ఆర్మీకి చెందినది, మాకు సంబంధం లేదని డొంక తిరుగుడు మాటలు చెప్తున్నారు. ఇదే రోడ్డు నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ మరియు పక్కనే ఉన్న చెరువు నాలా కొరకు కల్వర్టర్లు కట్టడానికి మాత్రం ఎలాంటి అడ్డు రాలేదు, కానీ రోడ్డును మాత్రం అభివృద్ధి చేయమంటే ఇది ఆర్మీకి సంబంధించిందని చెప్పడం బాధాకరం. నిజానికి ఈ రోడ్డులో కేవలం 6 మీటర్లు మాత్రమే ఆర్మీకి చెందింది, మిగిలింది మొత్తం జీహెచ్ఎంసీ అంటే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అంటే దాదాపు 20 ఫీట్లు వదిలేస్తే ఇరువైపులా 40 ఫీట్లు దాదాపు 100 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేయాల్సింది ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. ఇకనైనా జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి రోడ్డు అభివృద్ధి చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేశారు. హనుమాన్ టెంపుల్ ఫైరింగ్ రోడ్డు వెంటనే ఫైరింగ్ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్డు వెంటనే సీఎం మైనంపల్లి హనుమంతరావు మర్రాశేఖర్ రెడ్డి. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇది దాదాపు 70 పోయే ప్రధాన రహదారి, ఇక్కడ ప్రతిరోజు వందల వేల వాహనాలు ఇట్లా వస్తుండే పోతున్నాయి. సింహం నీరెట్లను ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అమలు చేయలేదు. అదేవిధంగా వాళ్ళు తెలంగాణలో ఎక్కడ పోయినా గుంతలే. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సిగ్గు శరం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు డబ్బులు పంచుకోండు, వాళ్ళు వాటాలు పంచుకోవడం సరిపోయింది, కానీ ఈ రోడ్లను పట్టించుకుంటారు. కనీసం ప్రజల సౌకర్యాలు కూడా పట్టించుకోలేని కాంగ్రెస్ పార్టీ. మేము ఒక్కటే కోరుకుంటాం, హనుమాన్ టెంపుల్ మిట్రీ కానించి మా జవహర్ నగర్ కమాండ్ కోరుకోవద్దు, మెయిన్ రోడ్ వేయాలని కోరుకుంటాం. ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది చాతగాని ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాతగాని ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోడ్ని మేము ఎన్నిసార్లు అడిగితే ఇది మింట్రీలు ఉందంటారు. ఇది మింట్రీలో 6 మీటర్ల వరకే ఉన్నది, మిగతా మొత్తం జీహెచ్ఎంసీలో ఉన్నది. మేము ఈటల దృష్టికి తీసుకోవడం, ఈటల కూడా దీనిపైన పై అధికారుల కంప్లైంట్ ఇచ్చిండు. ఏదైతే 6 మీటర్ల రోడ్ ఉందో అది మాత్రం మింట్రీకి చెందుతుంది. సిగ్గు శరం లేనటువంటి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తుంది. మన నువ్వు వేల కోట్ల రూపాయలు ఈ హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ అనే వరకు ఇక్కడ జీకే ప్రైడ్కి పర్మిషన్ ఇస్తావు, అక్కడ మేఘాజీకి పర్మిషన్ ఇస్తావు. ఇక్కడ చుట్టుముట్టు ఎన్ని అపార్ట్మెంట్ కడితే అన్ని అపార్ట్మెంట్లకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇస్తాయి. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ నాంపంచినప్పుడు 100,000 మళ్ళీ తిరిగినటువంటి ఈ రోడ్ ఎందుకు పట్టుకోరు? ఏమనంటే ఆర్మీది అంటారు. ఆర్మీది 6 మీటర్ల వరకే రోడ్ ఉన్నది, మిగిలినది జిహెచ్ఎంసీ రోడ్డు.
జిహెచ్ఎంసీ దీన్ని పక్కా డెవలప్మెంట్ చేయాలి. అటు 30 ఫీట్ రోడ్డు, ఇటు 30 ఫీట్లు తీయాల్సిన అవసరం జిహెచ్ఎంసీకి ఉంది. జిహెచ్ఎంసీ ఇంత ముందుకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ రోడ్డు డెవలప్ చేయదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కూడా డెవలప్ చేస్తలేదు. మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే 6 మీటర్ల రోడ్డు చేసి చుట్టుపక్కల 30 ఫీట్ల రోడ్డు డెవలప్ చేయాలి. మరి మీకు ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? ఈ స్వర్ణాంధ్రకే కానీ, జీకే ప్రైడ్ కానీ, మేఘాద్రికే కానీ పర్మిషన్ ఇచ్చి 1000 కోట్లు సంపాదిస్తున్నా. ఇంతకుముందు సంపాదిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు సంపాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ సిగ్గుశరం లేకుండా ఈ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు. ఇంతకుముందుకు ఒక గర్భిణమైన పోయి ఇక రోడ్డు మీద ప్రసవం జరిగింది. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు మీరు తీస్తారని చెప్పేసి మేము బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నాం. ఇలా గవర్నర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏదైతే రోడ్డు ఖరాబ్ అయిన దాని గురించి పోరాటం చేస్తున్నాం. దీనిపైన ఈటల స్పందించి వెంటనే అన్న పయాలతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలో మీరు దీనిపై స్పందించాలి. లేని పక్షాన మీ ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, రేవంత్ రెడ్డి పాలన, హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ గడ్డ వరకు వెంటనే, హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ గడ్డ వరకు వెంటనే.